ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 28వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, ఆదివారం. తిథి జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, రాత్రి 2:25 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 1:17 వరకు. వర్జ్యం ఉదయం 6:41. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుంచి 5:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 5:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి 12:46 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:18 నుంచి 5:01 వరకు. సూర్యోదయం ఉదయం 5:44. సూర్యాస్తమయం సాయంత్రం 6:54. ఈ రోజు విశేషం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి. ఈ రోజు ఎంతో విశిష్టమైన రోజు. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి, దానికి తోడు జ్యేష్ఠ నక్షత్రం, పైగా ఆదివారం. ఈ మూడింటి కలయిక మనకు ఆధ్యాత్మికంగా ఎంత ముఖ్యమైనదో, మన నిత్య జీవితంలో ఎలాంటి సానుకూల ఫలితాలను ఇస్తుందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ రోజు ఉన్న తిథి గురించి మాట్లాడుకోవాలి. చతుర్దశి అనగానే చాలా మందికి ఉగ్రదేవతల ఆరాధన గుర్తుకు వస్తుంది. నిజానికి చతుర్దశి తిథి అనేది మనలోని అజ్ఞానాన్ని, అకారణ భయాలను పారద్రోలడానికి ఎంతో అద్భుతమైన సమయం. ముఖ్యంగా జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నాడు పరమశివుడిని లేదా ఉగ్ర నరసింహుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటే మనసులోని ఆందోళన అన్నీ తొలగిపోతాయి. ఈ రోజు ఉన్నది జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ అంటేనే పెద్దది లేదా శ్రేష్టమైనది అని అర్థం. ఈ నక్షత్రానికి అధిపతి దేవేంద్రుడు. అలాగే దీని వెనుక బుధగ్రహ ప్రభావం కూడా ఎంతో ఉంటుంది. కాబట్టి ఎవరైతే తమ వృత్తి వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కష్టపడుతున్నారో వారికి ఈరోజు చేసే దీపారాధన అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు భవిష్యత్తు చదువులకు సన్నద్ధం అవుతున్నట్లయితే వారి చేత ఈరోజు ఇష్టదైవానికి చిన్న దీపారాధన చేయిస్తే వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఇక ఈరోజు ఆదివారం సాక్షాత్తు ఆ సూర్య భగవానుడికి అంకితం. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, తేజస్సుకు ప్రతిరూపం. జ్యేష్ఠ నక్షత్రం ఆదివారం కలిసి వచ్చిన ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానాధికాలు ముగించుకొని సూర్య భగవానుడికి నమస్కరించుకోవడం ఎంతో మేలు చేస్తుంది. వీలైతే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కాస్త కుంకుమ, ఎర్రటి పూలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యమిస్తే కంటి సమస్యలు, ఎముకలకు సంబంధించిన బాధలు దరిచేరవని, శారీరక రుగ్మతలు తొలగిపోతాయని మన పెద్దల నమ్మకం. ఈరోజు పూజా విధానం కూడా ఎంతో సులభంగా మనసుకి ప్రశాంతతనిచ్చేలా చేసుకోవచ్చు. పెద్ద పెద్ద క్రతువులు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఉదయం దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. వీలైతే ఆదిత్య హృదయం పఠించండి. లేదా చదవడం కష్టమైతే ఫోన్లో విన్నా చాలు. మంత్రాలు రాని వాళ్ళు ఓం సూర్యాయ నమః లేదా ఓం నమః శివాయ అని మనసులో ప్రశాంతంగా కూర్చొని 108 సార్లు జపించుకుంటే సరిపోతుంది. ఆ భగవంతుడికి కావాల్సింది ఖచ్చితమైన ఉచ్చారణ, గొప్ప మంత్రాల కంటే మన స్వచ్ఛమైన భక్తి, నిలకడైన మనసు మాత్రమే. ఈరోజు పూజ చేయడం వల్ల కలిగే ప్రతిఫలం గురించి చెప్పుకుంటే ముందుగా మనసులో ఉండే పెద్ద భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా లేదా డిజిటల్ రంగాల్లో కొత్త అడుగులు వేసేటప్పుడు ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి ఒక స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రుడికి సంబంధించినది కాబట్టి నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయి. నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో తరచూ వచ్చే అనారోగ్య సమస్యలు సూర్య ఆరాధన వల్ల తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరమైన విషయాల్లో ముఖ్యంగా రుణాలు, వడ్డీలు లేదా బంగారం లాంటి వాటిపై పెట్టుబడులు సంబంధించి సరైన లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బుధగ్రహ ప్రభావం మనకు ఎంతో అనుకూలిస్తుంది. అలాగే ఈరోజు ఎవరైనా పేదవారికి, ముఖ్యంగా వృద్ధులకు లేదా అనారోగ్యంతో ఉన్నవారికి కొద్దిగా పండ్లను దానం చేస్తే చతుర్దశి తిథి దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ జూన్ 28వ తేదీన జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి, జ్యేష్ఠ నక్షత్రం ఆదివారం కలిసి రావడం అనేది ఆధ్యాత్మికంగా బలాన్ని పుంజుకోవడానికి మనకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. మనం రోజు చేసే పనుల్లో, ఆఫీసు ఒత్తులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కేవలం ఒక 10 నిమిషాలు కేటాయించి ఉదయం పూట ఆ సూర్యుని దర్శించుకొని శివుడిని ధ్యానించండి. ఈ రోజంతా సాత్విక ఆహారం తీసుకుంటూ ఎవరి పట్ల కోపం ప్రదర్శించకుండా, వాదోపవాదాలకు దిగకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం నమః శివాయ అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. మీకు పూజా ఫలితం దక్కాలంటే భక్తి
భక్తి శ్రద్ధలతో ఓం సూర్యాయ నమః అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. కామెంట్స్ రూపంలో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునే ప్రేక్షక మహాశైలందరికీ పేరు పేరున శుభాభివందనలు. ఈరోజు మనసును దేవుని మీద లగ్నం చేసి మీ పనులు మీరు ఎప్పట్లాగే శ్రద్ధగా చేసుకుంటూ వెళితే ఆ దేవుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ రక్షలా ఉంటాయి. శుభోదయం, శుభ ఆదివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు చాకచక్యంగా నెట్టుకొస్తారు. ముఖ్య వ్యవహారాల్లో పట్టు విడుపు ధోరణి మంచిది. సోదరులతో ఆస్తి తగాదాలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఇంటా బయట సమస్యలు చికాకులు తొలగిపోతాయి. అవరోధాలు దూరమవుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. వాహనాల విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. లాభాలు ఉంటాయి. ఉద్యోగుల కష్టానికి ఫలితం దక్కుతుంది. పారిశ్రామిక వర్గాలకు బాగుంటుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు. వృత్తి ఉద్యోగాల్లో కాస్తంత ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. వీరికి శుభకాలం నడుస్తోంది. ఇష్టమైన వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించడం ఉత్తమం. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. శుభయోగం ఉంది. పనుల్లో అనుకున్న ఫలితం వస్తుంది. ఆనందోత్సాహాల మధ్య కాలం గడుస్తుంది. ధనలాభం ఉంది. గతంలో చేసిన మంచి వల్ల ఇప్పుడు మేలు జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపు లభిస్తుంది. శత్రువుల నుంచి సమస్యలు ఉంటాయి. తెలివిగా వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చాకచక్యంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ వర్గాలకు అందిన సమాచారం ఊరటనిస్తుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యం తలపెడతారు. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు పర్వాలేదు. కోర్టు కేసుల్లో చిక్కులు వేడుతాయి. వీరికి మిశ్రమ కాలం. ఆశించిన ఫలితాలు రాబట్టాలంటే శ్రమాధిక్యం. అధికారుల సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అవసరాలకు సహకారం అందించేవారు ఉంటారు. దైవానుగ్రహంతో కొన్ని మంచి పనులు చేస్తారు. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శక్తి వంచన లేకుండా పనులు పూర్తి చేయాలి. తోటి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వస్థాన ప్రాప్తి ఉంటుంది. ఇష్టదేవతా దర్శనంతో శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు సకాలంలో పనులు చేసి మెప్పు పొందుతారు. అభివృద్ధి ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోవడంలో తర్జన భర్జనలు పడే అవకాశం ఉంది. ఒత్తిడి లేకుండా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది. చిత్తశుద్ధి మిమ్మల్ని రక్షిస్తుంది. అవసరాలకు తగినంత ధనం సమకూరుతుంది. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు ఇబ్బంది పెడతారు. ఇంట బయట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు కాస్తంత శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. పట్టుదల కోల్పోకూడదు. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. తోటి వారి సహకారం లాభిస్తుంది. ఇష్టదైవ ధ్యానంతో ఇబ్బందుల నుంచి బయటపడతారు. దగ్గరి వారి సూచనలు అవసరమవుతాయి. పనులు పూర్తవుతాయి. విష్ణు ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది.
దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయం ఒకటి తీసుకుంటారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఏ పని చేపట్టినా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన శక్తి, ఇతరులను ఆకట్టుకునే తత్వంతో ఊహించని విజయాలు సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకున్న రీతిలో ఉంటాయి. ఇంటి నిర్మాణాలు పూర్తి కావచ్చే సమయం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారస్తులు లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతారు. ఉద్యోగులకు విశేష గుర్తింపు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. కాంట్రాక్టర్లకు మంచి ఫలితాలు కలుగుతాయి. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి వార్తను వింటారు. సమాజానికి మేలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. కళాకారులకు కృషి ఫలిస్తుంది. దుర్గాదేవిని దర్శించుకుంటే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు దూరమైన ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయి. దీర్ఘకాలంగా నెలకొన్న ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ పని విధానాన్ని అందరూ గుర్తిస్తారు. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభిస్తుంది. శని సంచారం అనుకూలంగా లేని కారణంగా కొన్ని పనులు ఆలస్యమవుతాయి. రాజకీయ, సామాజిక రంగంలోని వారికి సమయం పర్వాలేదు. బంధువుల తాకిడి ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంటుంది. మనసు చెప్పిందే చేయండి. అనుకున్న ఫలితం రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ధర్మం రక్షిస్తుంది. కలహాలకు అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వవద్దు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టమైన వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలు గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థనతో సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కార్యజయం లభిస్తుంది. దూరమైన కొందరు మిత్రులు తిరిగి దగ్గరకు చేరుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలతో గడుపుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఉద్యోగ లాభం ఉంటుంది. ఒక కోర్టు వ్యవహారం కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. పారిశ్రామిక వర్గాల ఆశలు నెరవేరుతాయి. రావాల్సిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన ప్రగతి కనిపిస్తుంది. అనుకున్న ఉద్యోగం లభించవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టమైన వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలు గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థనతో సానుకూల ఫలితాలు పొందుతారు. మనోధైర్యం కాపాడుతుంది. ఒత్తిడిని జయిస్తారు. ఆటంకాలను ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. ముఖ్యమైన కార్యాల్లో శ్రద్ధ చూపండి. ఎవరిని విమర్శించవద్దు. దగ్గరి వారి సహకారం అవసరమవుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. శుభం జరుగుతుంది. లక్ష్మి అష్టోత్తరం చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం, దృఢ దీక్షతో సాగి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఉన్నా తర్వాత సర్దుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అనుకున్న మేర లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో అనుకూల బదిలీలు ఉండవచ్చు. అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన యోగం ఉంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఆర్థికంగా పర్వాలేదు. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు న్యాయ వ్యవస్థలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మిశ్రమ కాలం.
బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసం, మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన పనుల్లో పురోగతి ఉంటుంది. అత్యంత అనుకూలమైన కాలం. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. అదృష్ట యోగం ఉంది. క్రమంగా విజయం సాధిస్తారు. పట్టుదలతో పనిచేయండి. ధనలాభం ఉంది. సత్యనిష్టతో ముందుకు సాగండి. మనసులోని కోరికలు కార్యరూపాన్ని దాలుస్తాయి. పదవీ యోగం ఉంది. సాహసోపేతమైన నిర్ణయం ఒకటి మేలు చేస్తుంది. ఇష్టదేవతారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మస్థైర్యమే ఆయుధంగా పనిచేస్తుంది. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులు తొలగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో కొద్దిపాటి చిక్కులు కలిగినా అధిగమిస్తారు. ఉద్యోగాల్లో మీ ఊహలు ఫలిస్తాయి. రాజకీయ వర్గాలకు అనుకోని విజయాలు ఉంటాయి. మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లాభాలు పొందుతారు. కళాకారులకు అవకాశాలు కలిసి వస్తాయి. దైవ చింతన ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంది. రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కొద్దిగా విసుగు కల్పిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టే పనుల్లో శ్రమ అధికమవుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడతారు. అవకాశాలు కోల్పోతారు. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. శని ధ్యాన శ్లోకం పఠిస్తే శుభం జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణదాతల ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ లాభం పొందుతారు. గృహ నిర్మాణాలు సాగిస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు తొలగుతాయి. వ్యాపారాల్లో అవాంతరాలను అధిగమిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. మంచి గుర్తింపు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు అనుకూలమైన కాలం. కళారంగం వారికి అవకాశాలు మరింత దక్కుతాయి. కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. వాహన సౌఖ్యం. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు సునాయాసంగా నెరవేరుతాయి. విద్యార్థులు తేలిగ్గా పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బుద్ధి బలం తోడుగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మంచేదో చెడేదో తెలుసుకోగలుగుతారు. కీలక వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. విజయం సాధిస్తారు. ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవరోధాలు ఉంటాయి. విమర్శించేవారు ఉంటారు. కార్యసిద్ధే ధ్యేయంగా పనిచేయాలి. సమయానికి పని పూర్తయ్యేలా ప్రణాళికలు రచించండి. యశస్సుకు భంగం లేదు. సహకరించేవారు ఉంటారు. వివాదాలకు తావివ్వవద్దు. మహాలక్ష్మిని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. కొన్ని సమస్యలను సొంత ఆలోచనలతో పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి కలిగిన వారికి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల ఆశయాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు కొన్ని విజయాలు చేకూరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగానికి, ఆదాయానికి డోకా లేదు. కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ ముందుకు వస్తాయి. అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి. కొత్త ప్రయత్నాలు తలపెట్టినప్పుడు కుటుంబ సభ్యుల్ని కూడా సంప్రదించండి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. గొప్ప శుభకాలం నడుస్తోంది. ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు వస్తుంది. జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన ఒక ముఖ్య కార్యం సిద్ధిస్తుంది. సహకారం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవితం ఏర్పడుతుంది. ప్రయాణ లాభం ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. తగినంత గుర్తింపు ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. తరచూ శివాలయ సందర్శన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలు పొందుతారు.
ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. కృషి బాగా చేయాలి. ధర్మ చింతనతోనే పనులు పూర్తి చేయాలి. ఆటంకాలు ఉంటాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విఘ్నాలను అధిగమించేందుకు సహకరిస్తాయి. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాల్లో పురోగతిని సాధిస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. మిత్రులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ధనలాభం పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధి వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. వీరికి అంతా శుభమే జరుగుతుంది. తోటి వారితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. రక్త సంబంధికుల ద్వారా మేలు జరుగుతుంది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కార్యాలు సిద్ధిస్తాయి. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు కార్యసిద్ధే ధ్యేయంగా పనిచేయాలి. ముఖ్యమైన పనులను శ్రమపడ్డ ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. నేర్పుతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తరచూ పుణ్యక్షేత్రాల సందర్శిస్తారు. ఉద్యోగ యత్నాలు కలిసి వచ్చే అవకాశం. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా నడుస్తాయి. ఉద్యోగాల్లో పని భారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి కొన్ని విజయాలు దక్కుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. రుణయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో సహోద్యోగులు, అధికారుల సహకారం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం బాగుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన కుటుంబ సభ్యుల సహకారం మేలు చేకూరుస్తుంది. అనుకున్న ఫలితం రావాలంటే కృషి తగినంత అవసరం. దైవ బలం కాపాడుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. బాగా పనిచేయడం ద్వారా ఉత్తమ ఫలితం లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. విజయం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. గృహ, భూ యోగాలు ఉన్నాయి. స్నేహితురాలతో ఉత్సాహంగా షికారు చేస్తారు. అష్టలక్ష్మి ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.